హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు మనం నిఫ్టీ ఈరోజు నుంచి మేము ఈ వీడియో పెడదాం అనుకుంటున్నాము. డవ్, ఎస్ఎన్పి, నాస్డాక్ వీటి యాక్చువల్లీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాట్ ఓన్లీ మన వ్యూఎస్ చూసేదాన్ని కాదు, కొంతమంది యూఎస్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా అడిగారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఈ వీడియో పెట్టేదానికి ట్రై చేస్తున్నాను. ఇది మోస్ట్లీ ఇండస్ట్రీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రెండ్ అనేది మోస్ట్లీ ఎవ్రీడే బిఫోర్ 7 అంటే 5:36 కల్లా పెట్టేదానికి ట్రై చేస్తాం. గత నెల రోజుల నుంచి మీరు కానీ వాచ్ చేస్తే ఈ నెల రోజుల్లో కంటిన్యూస్గా మార్కెట్లో లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క న్యూస్ అంటారు, ఒకరోజు రిసెషన్ అంటారు, ఒకరోజు ఎండ్ క్యారీ ట్రేడ్ అంటారు. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇస్ గోయింగ్ ఆన్. ఫైనల్లీ ఇవన్నీ ఎక్కడ ఇంపాక్ట్ చేస్తున్నాయని మీరు కానీ ఆలోచిస్తే ఫైనల్లీ ఇవన్నీ ఇంపాక్ట్ చేసేది ఈ 3 ఇండిసెస్ మూమెంట్ మీదే ఇంపాక్ట్ చేస్తుంటాయి. అంటే డవ్, ఎస్ఎన్పి, నాస్డాక్, ఇంకోటి రసల్ 2000 అనేది అది స్మాల్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఒకటి ఉంది, అది మనకు పెద్ద అవసరం లేదు. ఈ 3 మీదే మనం ఎక్కువ వర్కౌట్ చేసుకుందాం. ఈ 3 మూమెంట్ మీద టోటల్ వరల్డ్ మార్కెట్స్ మూమెంట్ అంతా డిపెండ్ అయినట్టు టోటల్ ఇంటర్ కనెక్ట్ అయిపోయినాయి. అందుకోసమని ఈ మూమెంట్ని బేస్ చేసుకునేది టోటల్ అందరూ రియాక్ట్ అవుతూ ఉంటారు. డిఫరెంట్ సెక్షన్స్ వాళ్ళకి తగ్గ వీడియోస్ పెడుతూ ఉంటారు, వాళ్ళ రిమార్క్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు, డిఫరెంట్ అనలిస్ట్ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చెప్తూ ఉంటారు. సో మన లెక్క ప్రకారం వన్ టోటల్ ఒక 15 రోజుల బ్యాక్ కానీ మీరు కానీ వెళ్తే ఎన్ క్యారీ ట్రేడ్ అనేది అంటే జపనీస్ ఇండెక్స్ పడిపోయింది కాబట్టి దాని వాళ్ళు ఇంట్రెస్ట్ చేసి పెంచారు కాబట్టి వాళ్ళ క్యారీ ట్రేడ్ ఏదైతే ఉందో దానివల్ల టోటల్గా యూఎస్ మార్కెట్స్ పడిపోయినాయి, టోటల్ వరల్డ్ మార్కెట్స్ అన్నీ పడిపోయినాయి అనేది అప్పుడు ఒక పెద్ద ఇష్యూ. ఒక 12 డేస్ ముందు, 10 రోజుల ముందు. కానీ ఆ టైంలో మనం క్లియర్గా చెప్పాం అసలు అది ఇష్యూనే కాదు, అది ఎంత బోగస్, అది ఓన్లీ అంటే జపనీస్ ఇండెక్స్కి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి అది కిందకి వెళ్ళింది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతున్నది అని మనం ఆల్రెడీ చెప్పాం. ఇవన్నీ జరిగిపోయింది. ఇప్పటి నుంచి యాక్చువల్లీ అసలు ఈ డవ్ జోన్స్కి, ఎస్ఎన్పికి, ఎస్ఎన్పి 500కి, నాస్డాక్కి ఇటు ట్రెండ్ ఎలా ఉంటుంది ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ అనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేదానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ డవ్ తీసుకుందాం. మనం ఫస్ట్ డవ్ తీసుకుంటే దాంట్లో మీకు డైరెక్ట్ క్లోజ్ అయింది 40,659 దగ్గర క్లోజ్ అయింది. దాని ట్రెండ్ చేంజ్ అయింది 40,000. టీసీఆర్ ఇస్ 40,530. టీసీఆర్ అంటే ట్రెండ్ చేంజ్ రేట్, దట్ ఈస్ ద రేట్ వేర్ the market, the index or stock or whatever it is, they will reverse. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డవ్ మీకు కానీ ఈరోజు వాచ్ చేయండి, మీరు 40,530 కానీ బ్రేక్ అయితే అది కిందకి వెళ్ళిపోద్ది. 40,530 కానీ పైన కానీ ఉంటే అది 52 వీక్స్ హైకి వెళ్ళేదానికి ట్రై చేస్తుంది. 41,000 దాని నెక్స్ట్ లెవెల్ ఏది ఉందో అది వెళ్ళేదానికి ట్రై చేస్తుంది. మేము నెక్స్ట్ లెవెల్స్ ఏంటనేది వీల్ ట్రై టు యాడ్ అట్ ది ఎర్లియస్ట్ యాడ్ చేస్తాం ఆ లెవెల్స్ కూడా. ఇక్కడ మనకు మెయిన్ మనం వాచ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ట్రేడింగ్లో మీరు డవ్ వాచ్ చేసుకోవాల్సింది డవ్ 40,530 పైన ఉంటుందా లేదా అనేది మాత్రం మీరు వాచ్ చేసుకోండి. 40,530 పైన కానీ ఉంటే అది అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. దేర్ బై మన ఇండియన్ మార్కెట్స్ కూడా అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. లేదా అది ఓపెన్ అవ్వగానే కిందకు వచ్చి 40,530 కానీ బ్రేక్ కానీ అయిందంటే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు వాచ్ చేసుకోవాల్సింది ఫర్ డవ్ జోన్స్కి. అండ్ ఎస్ఎన్పి 500కి మీరు వాచ్ చేసుకోవాల్సింది దిస్ ఇస్ ద వెరీ ఓల్డ్ అండ్ కీ ఇండెక్స్ ఫర్ యుఎస్ మార్కెట్స్కి. దీనికి 5530 దీని ట్రెండ్ చేంజ్ రేట్. యాక్చువల్లీ దీనికి ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ చూడండి, కంటిన్యూస్గా ఇది డౌన్ ట్రెండ్ వచ్చి సడన్లీ ఇట్ స్టార్టెడ్ అప్ ట్రెండ్ మొదలైంది దీనికి. ఇప్పుడు చూడండి మీరు 5530 ఏదైతే ఉందో దిస్ ఇస్ ద రేట్ వేర్ బ్రేకింగ్ దట్ విల్ బ్రింగ్ ఇట్ డౌన్. అంటే అది కానీ బ్రేక్ అయితే మీకు ఎస్ఎన్పి 500 కిందకి వెళ్ళిపోతుంది. దానిపైన కానీ ఉంటే మీకు ఎస్ఎన్పి 500 5554 దానిపైన ఉంటుంది, దానిపైన క్లోజ్ అయింది కాబట్టి అది కూడా దాటే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ఈరోజు ఎస్ఎన్పి 500కి 5530 వాచ్ చేయాలి. అది బ్రేక్ అవుతుందా క్రాస్ అవుతుందా అనేది మాత్రం వాచ్ చేసుకోవాల్సి వస్తుంది. సిమిలర్లీ మన నాస్డాక్ తీసుకుంటే నాస్డాక్లో మీరు వాచ్ చేయాల్సింది నాస్డాక్ క్లోజ్ అయింది ఆన్ ఫ్రైడే 17,631 దగ్గర క్లోజ్ అయింది. మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ నాస్డాక్కి 17,520 ఈజ్ ద ట్రెండ్ చేంజ్ రేట్. టీసీఆర్ ఈజ్ ట్రెండ్ చేంజ్ రేట్ వేర్ రివర్సల్స్ విల్ హ్యాపెన్ డెసిసివ్లీ. అంటే కంపల్సరీగా అది బ్రేక్ అయితే రివర్స్ కంపల్సరీగా జరుగుతుంది. అది కానీ క్రాస్ అయిందంటే కంపల్సరీగా పెరుగుతుంది. ఇది బేసికలీ దిస్ ఇస్ ద వాల్యూ 17,520. దాని కానీ బ్రేక్ అవుతూ ఉంటే కిందకి వెళ్తుంది. అండ్ 17,520 అండ్ 17,000 అట్ ద మోస్ట్ 17,516 ఆర్ అంతవరకు మ్యాక్సిమం 3-4 పాయింట్స్ రేంజ్లో ఉంటుంది.
అది కానీ బ్రేక్ అయిందంటే మాత్రం కంపల్సరీగా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఇండస్ట్రీస్ 3 ఈరోజు మీరు వాచ్ చేసుకోండి. తర్వాత ఈ ఇండస్ట్రీస్ నాస్డాక్, డవ్ జోన్స్ అండ్ S&P 500 ఇవి ఎలా మూవ్ అవుతాయి, నేను రెగ్యులర్గా మన మార్కెట్స్లో మన ఇండియన్ మార్కెట్స్లో చెప్తూ వస్తుంటాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతాయి, ఏ వెయిట్స్ దాన్ని మూవ్ చేస్తున్నాయని చెప్తుంటాను. అలానే మీకు నెక్స్ట్ వీక్ నుంచి, నెక్స్ట్ 2-3 డేస్ నుంచి అసలు ఈ డవ్ దేనివల్ల మూవ్ అవుతుంది, S&P 500 దేనివల్ల మూవ్ అవుతుంది, నాస్డాక్ ఏ వెయిటేజ్ స్టాక్ వల్ల మూవ్ అవుతుంది అనేది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాను. వాటి లెవెల్స్ కూడా ఇచ్చేదానికి ట్రై చేస్తాను. సో దట్ మీకు యుఎస్ మార్కెట్స్ మీద రీజనబుల్గా ఐడియా వస్తుంది. దేర్ బై మీకు ఈ యుఎస్ ఎకనామిక్ డేటా, యుఎస్ డాలర్ ఇండెక్స్ ఇటువంటి మీకు న్యూసెన్స్ లేవుండవు. అది మీకు డైరెక్ట్గా మీరు ఈ 3 ఇండస్ట్రీస్ ట్రెండ్స్ బేస్ చేసుకున్నది మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే ఇండియన్ మార్కెట్స్ మీద తీసుకోవచ్చు. మీరు యూఎస్ మార్కెట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే యూఎస్ మార్కెట్స్ మీద కూడా డైరెక్ట్గా దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉన్నా తీసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us. మీరు యూఎస్లో కొత్తగా జాబ్ చేసి కొత్తగా మీరు కానీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యండి. మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అక్కడ మీరు చేయాలి, స్మాల్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఆర్ ఇండస్ట్రీస్లో మీరు ట్రేడ్ చేస్తున్నారనుకోండి, ఎలా ట్రేడ్ చేయాలి అనే దాని మీద ట్రెండ్ తెలుసుకోవాలని కానీ మీరు కానీ అనుకుంటే మీరు తప్పకుండా మా మార్కెట్ మ్యాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూఎస్ నుంచి మేము రోజు ఈ వీడియో పెట్టేదాన్ని ట్రై చేస్తాం. అండ్ విల్ ట్రై టు యాడ్ స్లోలీ సమ్ స్టాక్స్ ఏవైతే మీకు అప్ ట్రెండ్లో ఉన్నాయి, డౌన్ ట్రెండ్లో ఉన్నాయి, ఏమన్నాయి అనేది అటువంటివి కూడా స్లోగా యూఎస్ మార్కెట్స్కి యాడ్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నాం. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us. థ్యాంక్ యూ.